తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మూసారాంబాగ్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా మలక్పేటలో అసోసియేషన్ అధ్యక్షుడు కూరెల మహేష్ కుమార్ పోస్టర్లను ఆవిష్కరించారు. మాట్లాడుతూ సబ్బన్న వర్గాల హక్కులకై జీవితాంతం పోరాడిన మహానేత అంబేద్కర్ అని అన్నారు. ఏప్రిల్ 14న మూసారాంబాగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే జయంతి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ మార్గాన్ని అనుసరించి వారు చూపిన బాటలో నడవాలని సూచించారు. ఈ మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ విద్యార్థులలో చైతన్యం నింపే కార్యక్రమాలు చేపట్టనున్నామని వివరించారు. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది రాష్ట్ర కార్యాలయంలో. ఈరోజు ప్రధానంగా మేము ఈ యొక్క కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిని, మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిని, మరియు మలక్పేట ఎమ్మెల్యే గారు మహమ్మద్ బలాల గారిని, మరియు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వేదం గారిని, మరియు లోకల్ ఇన్స్పెక్టర్ గారిని, దళిత సంఘాల మేధావులను, ఉద్యమకారులను, విద్యార్థులను అనేక మందిని ఈ యొక్క కార్యక్రమానికి మేము ఇన్వైట్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి వందలాది మందికి మీ యొక్క మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈసారి 11వ సంవత్సరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని, మహనీయుల జయంతి ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోయేందుకు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్పంచుకొని వాళ్ళ యొక్క ఆధ్వర్యం చౌరస్తా వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి విద్యార్థి నాయకులు, ఉద్యమకారులు ఇచ్చేసి తమ విలువైన ఉపన్యాసాలను మాకు అందించాలని కోరుతూ, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలుగొన్న రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. వారు మన గురించి ఎంతో త్యాగాలు చేశారు. మనం వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను, వారి ఆకాంక్షలను మనం విద్యార్థి లోకంలోకి వ్యాప్తి చెందలేక మనం ముందుకు సాగాలని